ఇది కూడా రోడ్డే. మొన్నటి వానలకే ఇట్లా, వర్షాకాలంలో ఇంకెట్లా? ఎంత చూడచక్కని రోడ్డో! ప్రత్యేక అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఈ రోడ్డు వెంట పోయే ప్రయాణికులు, వాహనదారుల పరిస్థితేంటి? ఎప్పుడు మంచిగైతదో? హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెళ్లిగూడెం నుండి మరిపెళ్లికి వెళ్లే దారి గుంతలమయంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు గుంతలమయం కాగా, ఆ దారిలో నూతనంగా ఏర్పడిన రైస్ మిల్లుకు నిత్యం భారీ వాహనాల రాకపోకలతో తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. మిల్లు యాజమాన్యం కనీసం గుంతలు పూడ్చకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికి గుంతల్లో నీళ్లు ఏర్పడి రోడ్డు ప్రమాదకరంగా మారగా, ఇంకో నెల రోజుల్లో వర్షాకాలం రాబోతుండగా అప్పుడు ఈ రోడ్డు పరిస్థితి ఏందని, ఇంకెంత అధ్వానంగా మారుతుందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం రాకముందే ఆర్ఎండ్బీ అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.